ఫస్ట్ అసలు మనకు ఒక ఫోన్ కానీ ఏమన్నా తీసుకోవాలంటే మనం క్రెడిట్ స్కోర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనం క్రెడిట్ స్కోర్ అంటే ఎలా వస్తుందంటే ఇక్కడ ఒక సిమ్ కాంట్రాక్ట్లో తీసుకుంటే కానీ లేదంటే క్రెడిట్ కార్డ్ అనేది యూస్ చేస్తే పెరుగుతుంది అండ్ మిగిలిన ఇంకా చాలా పంచాయతీలు అయితే ఉన్నాయి, అవన్నీ వదిలేయండి. సో ఇప్పుడైతే మనం సిమ్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. క్రెడిట్ స్కోర్ ఉంటేనే మనకు ఐఫోన్ కానీ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ కానీ కొత్త మొబైల్స్ అయితే ఇస్తారనమాట స్టోర్లో, యూకేలో వచ్చేసి. నాకు తెలిసి ఇక్కడ టోటల్గా ఒక 6 సిమ్ కార్డ్స్ దాకా అయితే ఉన్నాయి అనమాట. అంటే 6 నెట్వర్క్స్ దాకా ఉన్నాయి. ఒకటేమో లెబారా, వడాఫోన్, డబల్ అని, 3 అని, O2 అని, ఇంకా స్కై అని అయితే ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే చాలామంది లెబారా అనే సిమ్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. క్రెడిట్ స్కోర్ దానివల్ల అయితే అసలు ఉండదు, మీ క్రెడిట్ స్కోర్ అనేది జనరేట్ అవ్వదు, ఓన్లీ మీరు రీఛార్జ్ అవుతూ ఉంటుంది, అంతకుమించి యూజ్ ఉండదు లెబారా వల్ల అయితే. సో లెబారా అయితే తీసుకోమని అయితే నేను రికమెండ్ చేయను, ఎవరో రికమెండ్ చేయరు. ఎందుకంటే బట్ రీఛార్జెస్ కానీ అవన్నీ తక్కువ ఉంటాయి. మీకు క్రెడిట్ స్కోర్ కావాలనుకుంటే మాత్రం మీరు లెబారా అయితే తీసుకోవడం వేస్ట్. మీ క్రెడిట్ స్కోర్ అనేది ఓన్లీ మొబైల్స్ కాదు, మీరు ఫ్యూచర్లో ఒక కార్ తీసుకోవాలన్నా లేదంటే అలాంటివి కూడా ఏమన్నా యూజ్ అవుతుంది అనమాట క్రెడిట్ స్కోర్ అనేది ఉండటం వల్ల. స్కై మనకి వితౌట్ సిమ్ కాంట్రాక్ట్ మనకి మొబైల్ ఇస్తాడు అనమాట. బట్ మనకి క్రెడిట్ స్కోర్ అనేది ఉండాలి. క్రెడిట్ స్కోర్ ఉండాలంటే వాడి సిమ్ తీసుకోవాలని ఏం లేదు, బయట ఏ సిమ్ తీసుకునైనా సరే నువ్వు వాడి దగ్గర ఫోన్ తీసుకోవచ్చు అనమాట. మిగిలిన నెట్వర్క్స్ అన్నీ అలా కాదు, వాళ్ళ దగ్గర సిమ్ ఉండాలి, వాళ్ళ సిమ్ మీద కాంట్రాక్ట్ తీసుకోవాలి, ఆ కాంట్రాక్ట్ ఉంటేనే ఆ క్రెడిట్ స్కోర్ చూసి మనకు ఫోన్ ఇస్తారు. అంతేగాని లెబారా మనకి ప్రయారిటీ వీసా తీసుకున్నప్పుడు ఇండియాలోనే మనకి లెబారా సిమ్ ఇస్తారు. సో అలా తీసుకుని దాన్ని ఇక్కడికి వచ్చాక వాడుకుని పక్కన పడేసి దాన్ని మిగిలినట్లకి దేనికి యూజ్ చేయకండి, బ్యాంక్ ఓపెన్ చేయడానికి కానీ అట్లకి అన్నిటికి ఓపెన్ చేయకండి, అది యూజ్ చేయకండి. ఆ సిమ్ని వేరే సిమ్ తీసుకుని అది యూజ్ చేసి కాంట్రాక్ట్లో తీసుకుని యూజ్ చేయండి. సో ఇప్పుడు మీరు డబల్ ఈ సిమ్ తీసుకుంటారా, 3 తీసుకుంటారా, వడాఫోన్ తీసుకుంటారా లేదా లెబారాతోనే కంటిన్యూ అవుతారా అనేది కింద కామెంట్ చేయండి.